ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్ పై తదుపరి చర్యలు చేపట్టే విషయంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ వ్యూహాలను అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచనున్నట్లు సమాచారం. ఈ రాత్రి వారి మధ్య కీలక భేటీ జరగనుందని అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది. అమెరికా సైన్యం సిద్ధం చేసిన ఆ 3 ఆప్షన్లేంటి? అగ్రరాజ్యం తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ కథనంలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య నిరవధిక కాల్పుల విరమణ కొనసాగుతున్న శాంతి చర్చలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే యుఎస్ సెంట్రల్ కమాండ్ 3 వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై మెరుపు దాడులు చేయడం అందులో ఒకటని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. దాడుల ద్వారా ఇరాన్ను చర్చలకు తీసుకురావచ్చని అగ్రరాజ్యం భావిస్తోంది. అలాగే అణు కార్యక్రమం విషయంలో టెహ్రాన్ను తమ దారిలోకి తెచ్చుకోవాలని అంచనా వేస్తోంది. అయితే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం 1949 జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ నేరాల కిందకొస్తుందని అంతర్జాతీయ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం రెండో ఆప్షన్ అని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు సైనిక దళాలను రంగంలోకి దింపి ఆ జలసంధిలో కొంత భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు ఎల్ఎన్జీలో 20% ఈ మార్గం గుండానే వెళ్తోంది. 60 రోజులకు పైగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఈ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచి ఇంధన సరఫరా స్తంభించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైతే అమెరికా దళాలు నేరుగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడం మూడో ఆప్షన్. స్పెషల్ ఫోర్సెస్ ద్వారా యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడులకు ముందు కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ట్రంప్ యుద్ధానికి మొగ్గు చూపారు. బాంబు దాడుల కంటే పోర్టుల దిగ్బంధనమే ఎక్కువ ప్రభావం చూపుతుంది ట్రంప్ భావిస్తున్నా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే సైనిక చర్యకు ఆదేశించే అవకాశాలున్నాయని యాక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది.